పుతిన్స్ క్లోజ్ ఎయిడ్ డిమిత్రీ కొజాక్, ఈయన డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కింద ప్రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో చేస్తున్నారు క్రెమ్లిన్లో, బేసికలీ పుతిన్ కింద. అయితే ఈయన పుతిన్కి బాగా క్లోజ్ ఎయిడ్. అయితే ఈయన ఆయన పొజిషన్ నుంచి రిటైర్ అవుతున్నారు. రిటైర్ కాదు, ఈయన టోటల్గా హీఈస్ గెటింగ్ అవుట్ ఫ్రమ్ దట్ పొజిషన్ కావాలని అన్నట్టు. ఎందుకు అంటే ఇతను హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద హోల్ ప్రెసిడెన్షియల్ స్టాఫ్ హూ ఈజ్ అపోజింగ్ ఉక్రెయిన్ అటాక్. 2022లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇతను ఒక స్పీచ్ కూడా ఇచ్చారు. అయితే లైక్ మనం చేయకూడదు అని పుతిన్ కూడా చాలా క్లియర్గా చెప్పారు, చెయ్యొద్దు, దానివల్ల మనకి చాలా లాస్ ఉంటుంది, ఉక్రెయిన్ నుంచి చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ వస్తుంది, వ్యతిరేకత కూడా వస్తుంది, అదేవిధంగా మనం కూడా చాలా నష్టపోతామని పుతిన్తో చెప్పినా కానీ పుతిన్ చేశారు. సో అలా చెప్పటం అనేది అప్పటి నుంచి చెప్పినా కానీ పుతిన్ కిందే ఉంచుకున్నారు బేసికల్లీ. ఈయన ఎందుకు అంటే ఈయన పుతిన్ 1990s నుంచి ఫ్రెండ్స్. 1990లో పుతిన్ ఈయన ఒకే దగ్గర ఉద్యోగం చేశారు. దాని తర్వాత పుతిన్ ప్రెసిడెన్షియల్ దీనికి వచ్చినప్పుడు 1999 to 2000 పుతిన్ కింద, దాని తర్వాత ఇలా ప్రెసిడెన్షియల్ స్టాఫ్ కింద ఇలా వచ్చారనమాట. ఈయన ఏదైతే స్పీచ్ ఇచ్చారో దాన్ని అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్ నుంచి కూడా తీసేశారు రష్యాలో. ఈయన కింద ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నింటినీ వేరే వాళ్ళకి, ఎవరైతే హూ ఈజ్ లైక్ ప్రో టువర్డ్స్ ఉక్రెయిన్ వార్, వాళ్ళ కిందకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఈయన చాలా కీ అసైన్మెంట్స్ చేశారు పుతిన్ కింద. 2014లో క్రిమియా అనెక్సేషన్ కింద అనెక్సేషన్ చేశారు కదా, దాని తర్వాత 2014 తర్వాత లైక్ ఒలింపిక్స్ జరిగింది, దానికి ఈయన హెడ్డింగ్. దాని తర్వాత ఉక్రెయిన్ ఫెయిల్డ్ నెగోషియేషన్స్, ఉక్రెయిన్తో పీస్ డీల్స్ కోసము, అది ఫెయిల్డ్ నెగోషియేషన్స్లో కూడా ఈయన చాలా కీలక పొజిషన్ అనేది తీసుకున్నారు. అయితే ఈయన మొత్తానికి వెళ్ళిపోతున్నారు. 65 years ఇతనికి, ఇతను బిజినెస్లోకి వెళ్తాను అని చెప్పైతే అంటున్నారు. అయితే ఈయన అంత అపోజ్ చేసినా కానీ పుతిన్కి మాత్రం డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. పుతిన్ కలవాలంటే వెరీ ఈజీగా హీ కెన్ డైరెక్ట్లీ గో అండ్ మీట్. దిస్ షోస్ ఏంటంటే పుతిన్ తన క్లోజ్ ఎయిడ్స్కి వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా కానీ లైక్ ఈయనకి పాజిటివ్ లైక్ టువర్డ్స్ ప్రో ఉన్నా నెగిటివ్ ఉన్నా కానీ హీ గివ్స్ ఆ చనువు అనేది ఇస్తారు ఆయనతో ఫ్రెండ్ లైక్ ఫ్రీగా మాట్లాడటానికి. అతను క్లోజ్ ఎయిడ్స్కి మాత్రము నమ్మకస్తులకి మాత్రం ప్రాణం ఇస్తారు అన్నట్టు లైక్ దిస్ క్రెమ్లిన్ సోర్సెస్ ఆర్ రిపోర్టింగ్ ఇన్ దట్ వే. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇతను వెళ్ళిపోవటం అనేది పుతిన్ లైక్ 30 years నుంచి క్లోజ్ అయ్యి ఇతను వెళ్ళిపోవటం అనేది నష్టమా లేకపోతే లాభమా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ క్రెమ్లిన్ రెస్పాన్స్ టు ఇట్ అండ్ హౌ వరల్డ్ ట్రీట్స్ దిస్ డిపార్చర్ యాజ్.